నంద్యాల జిల్లాలో జరిగిన ఒక సంఘటనలో బాధితులు ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. వివరాల్లోకి వెళితే డిసెంబర్ 31వ తేదీ రాత్రి వెలుగోడు మండలం రేగడగూడూరు సమీపంలో ఒక బైక్ ప్రమాదం జరిగింది. ఇతడిని జూపాడు బంగ్లా మండలం బన్నూరు గ్రామవాసిగా గుర్తించారు. పోలీసులు మొదట ఇది ప్రమాదమనే భావించి అనుమానాస్పద మృతిగా పరిగణించి కేసు నమోదు కూడా చేశారు. కానీ అశోక్ మృతికి ప్రమాదం కారణం కాదని, ఆ రోజు రాత్రి కొంతమంది యువకులు అశోక్ను ఇంటి నుండి బలవంతంగా తీసుకువెళ్లారని, వారే అశోక్ మృతికి కారణమై ఉండవచ్చని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు జనవరి 1వ తేదీ ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయాన్ని మృతుడి బంధువులు ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని, అశోక్ మృతికి కారణమైన వ్యక్తులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఎస్పీ రామాంజీ నాయక్ నిందితులను అరెస్టు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇంటికాడకి ఫోన్ చేసి పిలిపించుకొని బండి మీద ఎక్కించుకొని తోలుకొని పోయినారు. లేడు పిల్లాడు తెల్లారు లోపల పోయినాడు. రాయి కావాలి తాత ఊరికి పోయినాడు. ఇచ్చి పగ్గిన తీసుకొస్తాను వాళ్ళు నా మనవాడు ఫోన్ అన్నాడు. వచ్చాపురాలని తొలకపోయారు నేను నా మనమని ఇద్దరు ఎక్కించుకపోయినారు. పగ్గేసుకుంటారు. మా మనమని ఎక్కిస్తున్నారు. 10 మంది ఎవరు మా మనం ఫోన్ చేసినారు. ఫోన్ చేసేవాడు మా ఎవరు నన్ను బయటకు పంపారు, నువ్వే రానికి కాక చెప్పినారు. బయటకు రాని నేను రాను, మా ఎవరు వచ్చి ఇంటికాడికి వచ్చి నా ఇంటికాడ బయట చేసి బతికిస్తున్నారు. నాకు నా కన్నారు చూసినాం, నేను నా మధ్య చూసినా నేను చూస్తున్నాను. నా కొడుకులు ఉన్నారు, నా కొడుకు వచ్చినాడు వద్దులని. ఇప్పుడు వచ్చా మమ్మని పెడాను ఆయన. వాళ్ళే అంటున్నారు, వాళ్ళే చేసినారు. మళ్ళీ వాళ్ళు మీరు ఇప్పుడు జ్ఞాపనం చేసుకోరు, మీకు పొద్దున న్యాయం చేస్తారు. వాళ్ళు ఏ న్యాయం చేస్తారో ఏం